ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చేయొద్దు అని చెప్పినప్పుడు అది ఎందుకు చేయొద్దో చెప్పకుండా అది దరిద్రం అని అలా ఇలా చెప్తూ ఉంటారు. అలా ఎవరు పట్టించుకోరు. యాక్చువల్ రీజన్ చెప్తే తప్పకుండా పాటిస్తారనమాట. లెగ్స్ షేక్ చేయకండి దరిద్రం అంటూ ఉంటారు కదా! అయితే ఎవరైతే ఎక్కువ యాంగ్జైటీతో బాధపడుతున్నారో, లేకపోతే సమ్ నర్వస్ ఇష్యూ ఉందో, వాళ్ళు ఎక్కువ షేక్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక వర్క్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ట్రై టు అవాయిడ్ దట్. అయితే దానివల్ల చిన్న అడ్వాంటేజ్ ఒక్కటి ఏంటంటే, ఆ బాడీ మూవ్‌మెంట్ వల్ల కొంచెం ఎనర్జీ మనకు ఖర్చవుతుందనమాట. దానివల్ల కొంచెం ఆ చిన్న బెనిఫిట్ గానీ, వేరే కొంచెం నర్వస్ ఇష్యూ, నర్వస్ డిస్టర్బెన్సెస్ అనమాట. అవి కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా లెగ్స్ షేక్ చేయకండి. ఇంకోటి కాలు పైన కాలు వేసుకొని గూడా కూర్చుంటారు. అట్లా గూడా కూర్చోద్దని జెప్తారు. మెయిన్‌గా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ అనమాట. మన ఎదుటి వారికి పాయింట్ ఔట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకొకటేంటంటే అదొక బ్యాడ్ పోస్చర్ అనమాట. బ్యాక్ పెయిన్ రావడం, నర్వస్ ఇష్యూస్ రావడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, నమ్‌నెస్ రావడం లెగ్స్‌లో, హార్ట్‌కి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట కాలు పైన కాలేసుకొని కూర్చోవడం వల్ల. కాళ్ళు షేక్ చేయడం వల్ల కూడా ఇలా బ్యాడ్ ఎక్కువ ఉందన్నమాట గుడ్ కంటే. సో, అందుకనమాట రీజన్ అలా చేయొద్దని చెప్పడానికి. ఇప్పుడు ఫాలో అయిపోండి. తెలిసింది గదా! ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటస్.